హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి థంబ్‌నెయిల్ చూసి వచ్చారు కదా! 1 డేలో మనం 1 కేజీ వరకు రెడ్యూస్ అవ్వచ్చు అని చెప్పాను కదా! దిస్ ఈస్ మై రియల్ లైఫ్ అనమాట. నేను ఒక 6 మంత్స్ బ్యాక్ అనమాట. 6 మంత్స్ బ్యాక్ ఏం చేసేదాన్నంటే, మార్నింగ్ ఒక సాటర్‌డే మనకి మార్కెట్ ఉంటది. సో, అప్పుడే నేను ఒక 8 కేజెస్ అనేది కీరా తెచ్చేసుకుంటా కుకుంబర్. అది నేను ఎలా చేస్తానన్నది గూడా నేను చూపిస్తాను. మేకింగ్ వీడియో. తెచ్చుకొని తర్వాత నేనేం జేస్తానంటే మార్నింగ్ పావు కిలో కీరా, ఆఫ్టర్‌నూన్ పావు కిలో కీరా అండ్ నైట్ పావు కిలో కీరా జ్యూస్. మొత్తం డే మొత్తం కీరా జ్యూసే తాగుతాను. అది గూడా అండ్ వాటర్ కన్జ్యూమ్ చేస్తాం విత్ హనీ. ఓకే. విత్ హనీ వాటర్ కన్జ్యూమ్ చేస్తాం. మార్నింగ్ కీరా, ఆఫ్టర్‌నూన్ కీరా, ఈవినింగ్ కీరా అన్నమాట. ఒక 6 మంత్స్ బ్యాక్ నేనిలా చేశాను. ఓకే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 1 డేలో నిజంగానే మనము 1 కేజీ రెడ్యూస్ అవ్వడమే కాకుండా మన ఫేస్‌లో ఒక గ్లోనెస్ అనేదొస్తుంది. గ్లోనెస్సే కాకుండా పింపుల్స్ ఉంటాయి గదా! ఆల్రెడీ మన ఫేస్ మీద చాలా పింపుల్స్ ఒస్తాయి గదా! సమ్మర్‌కి గానీ, హీట్‌కి కానీ ఒక్క పింపుల్ గూడా రాదు మనకి. ఒక్క పింపుల్ గూడా రాదు. ప్లస్ స్పాట్‌లెస్ అయిపోతది. ఫేస్ మీద నీకు నల్ల మచ్చలు ఏమున్నా గూడా తగ్గిపోతాయన్నమాట. అవంతకవే అసలు వెళ్ళిపోతాయి. నేనైతే ఏ క్రీమ్ యూజ్ చేయను. జ్యూసెస్ తాగుతాను అంతే. ఎప్పుడైతే నేను కీరా జ్యూస్ తాగడం స్టార్ట్ చేశానో, నా ఫేస్‌లో ఎటువంటి పింపుల్ గూడా లేదు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. స్పాట్‌లెస్ అన్నమాట. ఇంతకుముందు నాకు కింద పడడం వల్ల ఇక్కడ సైడు కొంచెం బ్లాక్‌నెస్ ఉండేది. అది గూడా లేదు. అది గూడా చాలా తగ్గిపోయింది. సో, ఎందుకు అంటే ఇలా మనం కీరా జ్యూస్ తాగడం వల్ల మనకొక ఫేస్‌లో గ్లోనెస్ అండ్ స్పాట్‌లెస్ అయిపోతది. అంటే మనం ఎన్ని క్రీమ్స్ వాడినా తగ్గనివి ఈ వాటర్ వల్ల మాత్రం చాలా తగ్గుతుంది. ఇది 1 డేలో మీకు కనిపిస్తదా ఈ స్పాట్‌లెస్ గ్లో అంటే కాదు. మనం తాగే కొద్దీ లైఫ్ లాంగ్ దీన్ని యాడ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ మీరు యాడ్ చేసుకున్నా గూడా మీకు మంచి గ్లోనెస్ ఒస్తుంది ఫేస్‌కి. అండ్ 1 కేజీ ఖచ్చితంగా మనం 1 డేలో రెడ్యూస్ అవుతాం. బట్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ లాస్ అన్నమాట. మనం ఎన్ని రోజులు తాగుతామో అన్ని రోజుల వరకు మనకు వెయిట్ లాస్ అవుతాం. కానీ మళ్ళీ నువ్వు మండీ రైస్, బిర్యానీ రైస్ ఇలా ఫుల్‌గా తిన్నావనుకో ఆటోమేటిక్‌గా లావయిపోతాము. సేమ్ నా విషయంలో గూడా అంతే జరిగింది. టెంపరరీ లాస్‌కి యూజ్ అవుతది. ఎప్పుడైనా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రోజు ఫుల్‌గా తిన్నాము. ఓకే. ఫుల్‌గా అసలు నార్మల్‌గా కాకుండా చాలా ఎక్కువ తిన్నాం. అంటే బిర్యానీ తిన్నాం, మండీ రైస్ ఒకటే రోజు బిర్యానీ తిన్నాం, ఒకటే రోజు మండీ రైస్ తిన్నాం, ఒకటే రోజు కూల్ డ్రింక్ తాగాం, ఒకటే రోజు డెజర్ట్స్ తిన్నాం, ఐస్ క్రీమ్ ఇలా ఫుల్‌గా తింటాం చూడండి. ఫుల్‌గా తిని ఓవర్‌గా తినేసింటాం గదా! ఆ నెక్స్ట్ డే మనము ఏం తినకుండా అలా కీరా జ్యూస్ తాగినామనుకో అది తిన్నదంతా చాలా డైజెస్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వెయిట్ లాస్ గూడా అవుతామనమాట. ఓకే. అట్లాంటి టైంలో యూజ్ అవుతది గానీ, ప్రతిరోజు నువ్వు ఇదే తాగావనుకో డెఫినెట్‌గా మనకి న్యూట్రిషన్స్ లోపం అనేది చాలా జరుగుతుంది. మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. యాస్ వెల్ యాస్ మన వెయిట్ లాస్ అవుతాం బెటర్‌గానే. చాలా బెటర్‌గా వెయిట్ లాస్ అవుతాం. కానీ రోజు అదే తాగడం అనేది చాలా వరకు యూజ్‌లెస్ అనమాట. రోజు అదే తాగకూడదు. ఎప్పుడో ఒక్క రోజు ఒక మార్నింగ్ పావు కిలో, ఆఫ్టర్‌నూన్ పావు కిలో, ఈవినింగ్ పావు కిలో ఎప్పుడైతే నువ్వు ఎక్కువ తినేసాము, కొంచెం తగ్గాలి, ఒక రోజన్నా మనం ఈ డైట్ చేయాలి అని ఫాస్టింగ్ చేయాలి అంటాం చూడండి. అలా ఫాస్టింగ్ చేయకుండా ఇలా మనం గాని తీసుకున్నామనుకో, వారంలో ఒక్క రోజన్నా ఇలా తాగామనుకో, మనకి చాలా రిడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ మన డైజెషన్‌కి టైమ్ ఇచ్చినట్లు అవుతది. ఓకే. డైజెషన్‌కి టైమ్ ఇచ్చినట్లు అవుతది. సో, అలా మనకి రెడ్యూస్ అయితే జరుగుతది. ఎప్పుడు చేయొచ్చంటే ఇది సండే రోజు మనం తిని మండే రోజు ఖాళీగా ఉంటాం చూడండి. మండే రోజు నార్మల్‌గా తింటాం చూడండి. ఆ టైంలో మీరు ఇది తాగుతూ కొంచెం ఏదైనా ఫుడ్ తీసుకుంటే గూడా సరిపోతదనమాట. ఇలా ఇలా అయితే నేను చేశాను. ఇలా 6 మంత్స్ బ్యాక్ చేశాననమాట. కానీ నేనేం చేశానంటే ఏం తినకుండా చేశాను. ఏం తినకుండా 5 డేస్ చేయడం వల్ల చాలా న్యూట్రిషన్స్ అయితే తగ్గాయి. మనం నిజమే చెప్పుకోవాలి గదా! ఇది హెల్త్ విషయము. సో, చాలా న్యూట్రిషన్స్ తగ్గడం అండ్ మెటబాలిజం రేట్ తగ్గిపోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టెంపరరీ వెయిట్ లాస్. డెఫినిట్‌గా ఇది టెంపరరీ వెయిట్ లాసే. పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడా ఉండదండి. సొల్యూషన్ ఎప్పుడొస్తుందంటే, నువ్వు తినే ఫుడ్‌లో పోర్షన్ తగ్గించుకొని లైట్‌గా ఫుడ్ తింటాము. అప్పుడు మన మనది డైట్ మెయింటైన్ చేస్తాం. ఫుడ్డు తినడం వల్లనే లావైతామని కాదు. తినే ఫుడ్‌ని హెల్తీగా మార్చుకొని తక్కువ పోర్షన్‌తో తింటాం చూడండి. నిజంగానే తినాలి. 3 పూట్ల తినాలి. 3 పూట్ల తినడంలో పోర్షన్స్ తగ్గించుకొని తింటే చాలు. అందులో
ఇప్పుడు రైస్ ఇంత తిన్నామనుకో, రైస్‌లో కార్బ్స్ మాత్రమే ఉంటాయి. ఫైబర్ అనేది చాలా తక్కువుంటుంది. అసలు 0 పాయింట్స్‌లో ఉంటుంది. ఆ ఫైబర్‌ని నువ్వు ఎలా యాడ్ చేసుకోవాలి అనేది కొన్ని ఫ్రూట్స్ మిక్సప్ చేసుకుంటే సరిపోతది. ఫైబర్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా నీకు బ్యాలెన్స్‌డ్ డైట్ అయితది. అందుకని రైస్ మానేయమని చాలా మంది చెప్తారు. నేను అస్సలు చెప్పను రైస్ మానేయమని. నేను బాగా తింటా రైస్. రైస్ లేకుండా నేను అస్సలు ఉండను. రైస్ తింటా. రైస్ తినే దాంట్లోనే నేను ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఏదైనా ఫైబర్ కంటెంట్ యాడ్ చేసుకొని తింటా. అలా యాడ్ చేసుకొని తినడం వల్ల మనకి మెటబాలిజం రేట్ కానీ, న్యూట్రిషన్స్ కానీ లోపమైతే రాదు. డెఫినెట్‌గా మీరిది ట్రై చేయండి. స్పాట్‌లెస్ గ్లో అయితే ఖచ్చితంగా వస్తది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఒక డైలీ తాగడం కాదు. ఎప్పుడో ఒక్కసారి ట్రై చేయండి. వారంలో ఒక్క రోజు ట్రై చేయండి చాలు. వారానికి ఒక్కరోజు ఇలా ట్రై చేయండి. మీకు తెలియకుండానే మీ మీ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. చాలా హెల్తీగా రెడీ అవుతారు. అండ్ చాలా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. 80% డైటే అండి. ఎక్సర్‌సైజ్ ఈస్ ఎ 20% అన్నమాట. ఆ ఎక్సర్‌సైజ్ మనం ఇంట్లో పనులు చేసుకుంటే సరిపోతది తెలుసా? ఇంట్లో పనులు చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతాం మనం. ఓకే. 80% డైట్‌లోనే ఉంటది మొత్తం. ఎక్కువ వాటర్ తాగాలి. నేనైతే డైలీ 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగుతాను. 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగి కీరా జ్యూస్ డైలీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 2 మంత్స్ నుంచి కూడా నేను డైలీ మార్నింగ్ కీరా జ్యూస్ ఖచ్చితంగా తాగుతాను. అది ఎలా చేస్తామో ఏంటి అనేసి చూసేద్దాం రండి. ఇందులో ఏం లేదండి. 2 కీరా తీసుకున్నాను. 2 కీరా, కొంచెం అల్లం, కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను. తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసి వాటర్ ఏసుకొని తాగడమే. అంతకంటే ఏం లేదు. ఇలా డ్రింక్ చేయండి. డెఫినెట్‌గా మీకు చాలా యూజ్ ఉంటుంది. చాలా వెయిట్ లాస్ అవుతారు. ఇలా ట్రై చేయండి. తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. కానీ వీక్లీ వన్సే మీరు పూర్తిగా తాగండి. లేకపోతే మార్నింగ్ డైలీ రొటీన్‌గా యాడ్ చేసుకోండి. డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. Thank you for watching the video and please subscribe to our channel and don't forget to hit the like button.